హాయ్ ఫ్రెండ్స్, అంత క్షేమేనా? ఓకే ఫ్రెండ్స్, మనం ఎంత బతికినా కానీ అది బ్రతికే. మనం ఎంత గొప్పగా బతికినా కానీ అది బ్రతికే. కానీ విలువ లేకుండా బ్రతికే మాత్రం అది బ్రతుకు కాదు ఫ్రెండ్స్. నిజం. మన జీవితం, మన జీవన విధానం వాళ్ళకి తెలియాల. ఎవరైనా కానీ బంధాలు, బంధుత్వాలు కొన్ని ఉంటాయి కదా, వాటిని అధిగమించి మనం వెళితేనే ముందుకు సాగగలం, కానీ ఎగుట కాదు. గట్లే ప్రతి మనిషి ఇది కొంతవరకు నేర్చుకోవాలి. కొంతవరకు నేర్చుకోవాలి. మన బ్యాక్ కానీ, తర్వాత మన ఫ్రంట్ కానీ, అంటే మనం ఫ్రంట్ అంటే బ్యాక్ అంటే మన తల్లిదండ్రులు కావచ్చు, మన తాత ముత్తాతలు కావచ్చు, అది వేరే విషయం. అది ఇప్పుడు ఫ్రంట్ ఎవరు ఉండరు మనం ముందర, మనమే కదా. కాబట్టి వాళ్ళ మర్యాద, మన మర్యాద మనం కాపాడుకుంటేనే మన వృక్షం పెరుగుతూనే ఉంటుంది. అది ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కరితోనే అయిపోయేది కాదు కదా ఇది. ఇప్పుడు మన తల్లి వేరు ఎక్కడుందో కూడా మనకు తెలియదు. యాక్చువల్గా చెప్పాలంటే తల్లి వేరు ఎక్కడుందో కూడా మనకు తెలియదు. తల్లి వేరు అంటే మన తాత ముత్తాతలు, అంతే కదా. మన తాత తెలుసు, ఎగ్జాంపుల్కి మన తాత తెలుసు, మన అవ్వ తెలుసు, మరి ఇంకా అంతకు మొదలు అంతే కదా. కాబట్టి మనం ఇప్పటి నుంచి దాన్ని నిర్వర్తించాల. పిల్లలకి మంచిగా చెప్తూ మనం కూడా మంచిగా బతుకుతూ ఇట్లా ముందుకు వెళ్ళిపోవాలి. ప్రతిరోజు గండం అవుతుంది ఇప్పుడు ఈ రోజుల్లో. ఇప్పుడు మొన్నటిదాకా ఇరాన్కి, తర్వాత ఇజ్రాయెల్కి యుద్ధం. మరి దాన్ని ఎంతమంది చనిపోయారు ఫ్రెండ్స్. వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు? ఎందుకు దేవుడి శిక్ష? మరి ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలి కదా. చిన్న పిల్లలు 200 మంది చనిపోయారంట. 200 మరి ఎట్లా ఫ్రెండ్స్? మన భూమిని మనం రక్షించుకుంటే ప్రతిరోజు బాంబులు పడుతూనే ఉంటే, ఇట్లా ప్రతిరోజు మిస్సైల్ పడుతూ ఉంటే మన భూమి ఎంత ఆగమవుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఆలోచన చేయండి. మన ఇండియా చాలా మేలుగా, చాలా అంటే 99%, 1% తక్కువ, అంతే. 99% సూపర్ మన ఇండియా. అందుకే ఇండియాకి జై హిందూ కొట్టేది. యుద్ధాలు అవన్నీ మనకు అవసరం లేదు. మనం మంచిగా బతికే చాలు, అంతే. ఇతర వాళ్ళని కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. అసలు ఆ యుద్ధ వాతావరణం చూస్తే చాలా విచిత్రంగా ఉంది. చాలా విచిత్రంగా. సరే కానీ ఇప్పుడు అవన్నీ చెప్పాలి కాదు, అవసరం లేదు. కానీ మీకు కూడా ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఎట్లా అనేది తెలిసి ఉంటుంది. కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకించి. ఫ్రెండ్స్, మీరు ఏదైనా కానీ ఒకటి మనం అనుకున్నామనుకో, అది నిర్వర్తించాల.
నా కోరిక అది నిర్వర్తిస్తని ఒక లెక్క. లేకుంటే అది ఏమో తెలుసా, నిర్వీర్యమైపోతుంది. అంతే కదా, నిర్వీర్యమైపోతుంది. మనం బ్రతికేది కొన్నాళ్ళే, మంచిగా బ్రతికి అందరం అన్నదమ్ముళ్ళ కలిసి. ఈ భూమి ఒక్కటే మనకి శాశ్వతం, ఇంకా వేరే భూములు అంటే లేవుగా. శాస్త్రవేత్తలు చాలామంది చెప్తున్నారు కానీ లేవు, ఇంకా చాలా ఎతుకుతున్నారు వాళ్ళు. ఇంకా ఏం లేదు, ఇంకా ఏమీ లేవు, ఎక్కడ లేదు. శాస్త్రవేత్తలు కూడా అదే చెప్పారు. కొంతవరకు అది ఒక 60% అది నిజం ఉండొచ్చు, నిజం ఉండకపోవచ్చు. కాకపోతే ఒకటి, మనం బతికేదాన్ని ఈ భూమిని కాపాడుకుంటే చాలు. ప్లస్ ఇది నిజం, ఇది మనం బతుకుతున్నాం. ఎక్కడ బతుకుతున్నాం మనం? మన భూమి మీద. దాన్ని కాపాడుకుంటే చాలు. ఇతర గ్రహాలకు వెళ్ళాల్సిన అవసరం కూడా మనకు అవసరం లేదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే.